కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే 4 నల్ల చట్టాలను తెలంగాణలో అమలు కాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకోవాలని సిపిఎం జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అన్నారు. భూ చట్టాలు అమలు అయితే సన్న, చిన్నకారు రైతులు కూలీలుగా మారతారని తెలిపారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వలన ప్రాంతీయ పార్టీలు కనుమరుగు కానున్నట్లు బివి రాఘవులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిపిఎం అనుబంధ కార్మిక, కర్షక భవనాన్ని బివి రాఘవులు ప్రారంభించారు. కేంద్ర కార్మిక చట్టాలను అమలు చేస్తే కార్మికుల హక్కులు కాలరాస్తాయని ఆరోపించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని చూస్తోందని రాఘవులు అన్నారు. ఉచిత విద్య, వైద్యం పేదలకు అందించాలని అన్నారు. కార్మికుల సమస్యలపై సిపిఎం పోరాటం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు మన ఉపాధ్యాయునికి వర్తించింది, ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు గుర్తించింది, తర్వాత ఐటీ కంపెనీలో పనిచేసే లక్షల రూపాయలు తీసుకునే ఉద్యోగులు కూడా ఏ హక్కు లేకుండా పోతుంది. అందుకని మనం ఆ చట్టాలు రాకుండా, ఆ చట్టాలు అమలు కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే కార్మికులకు ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఈ భావం అటువంటి పోరాటానికి కేంద్రంగా ఉండాలి. ఆ 4 చట్టాలు మన తెలంగాణలో కూడా అమలు జరపాల్సి ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీరు కేంద్రంలో ఉండే బీజేపీ సర్కారును మేము అంగీకరించడం వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. వ్యతిరేకించడం అంటే ఎట్లా? రోజు మోడీ తిరిగితే సరిపోతుంది. ఈ 4 చట్టాలు మా రాష్ట్రంలో అమలు జరపం, ఇవి మా కార్మికులకు నష్టం చేస్తున్నాయని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అప్పుడే బీజేపీకి వ్యతిరేకించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందని చెప్పి చెప్తాం. అందుకని ఈ సందర్భంలో నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ తెలంగాణలో అత్యధిక కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. ఇంకా ఫ్యాక్టరీకి వచ్చి ఇంకా బాగా అభివృద్ధి కావాలని చెప్పేసి కూడా మీరు కోరుకుంటున్నారు. ఫ్యాక్టరీ రావడం అంటే కార్మికులు రావడం, ఆ కార్మికులకు మేలు జరగడం. అటువంటి కార్మికులకు మేలు ఈరోజు హాని జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిలబడాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ 4 లేబర్ కోడ్ని వ్యతిరేకించాలని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చేయకపోతే కార్మికులు పలుకుబడి కోల్పోతారు, అది మీకే నష్టం. చేస్తే కార్మికులు మేలు జరుగుతుంది, అది మీకే లాభం. మాకు కావాల్సిన కార్మికుల యొక్క జీవితం, కార్మికుల యొక్క లాభం, అందుకోసం మేము ఈ రకమైన విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడీ గారు ఇప్పుడు కొత్త నాటకం మొదలెట్టారు. మోడీ గారు మొదటి రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత 3 నల్ల చట్టాలు రైతుల కోసం తీసుకొచ్చాడు. వాటి నల్ల చట్టాలు ఎందుకంటున్నామంటే, ఆ 3 చట్టాలు కింద వస్తే రైతుల యొక్క వ్యవసాయం దెబ్బతీయడం, రైతుల యొక్క భూములు కోల్పోతారు, రైతులు పండించే పంటలకి గిట్టుబాటు జరగదు, ఈ భూములు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీల వశం అయిపోతాయి. అందుకనే రైతులు దేశంలో వ్యతిరేకించారు, ఢిల్లీని చుట్టుముట్టారు, పోరాటం చేశారు, 70 మంది ప్రాణాలు వదిలారు. దాంతో మోడీ గారు భయపడి వెనక్కి తగ్గి ఆ 4 చట్టాలు రద్దు చేసేసారు. కానీ ఇప్పుడు మళ్ళీ అధికారానికి వచ్చిన తర్వాత ఆ 4 చట్టాలను మళ్ళీ దొడ్డుగా ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మన మార్కెట్లో ఉన్నాయి, సిద్దిపేటలో కూడా మార్కెట్ ఉంది, ప్రభుత్వ మార్కెట్. ఆ మార్కెట్లన్నీ మూసేయాలంటున్నారు. మరి ఎవరికి ఇవ్వాలా మార్కెట్లు అంటే, రిలయన్స్ వాళ్ళు, అదానీలు, అంబానీలు, ఇటువంటి వాళ్ళు, ఐటీసీ వాళ్ళు, ఇటువంటి వచ్చి మార్కెట్ పెద్ద పెద్ద మార్కెట్లు పెట్టి వాళ్ళ రైతు నుంచి కొనుగోలు చేస్తారు. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని చెప్పేసి ఈరోజు మోడీ గారు చెప్తున్నారు. మన గిట్టుబాటు ప్రకటిస్తున్నారు ఎంఎస్పీ. ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇప్పటికే 50 రోజులు అయిపోయింది. పోయినసారి కొంతమంది ఢిల్లీ చుట్టుముట్టినప్పుడు కూడా రైతులందరినీ ఎడగొట్టి నానా దీపాత్మ సృష్టించి ఎప్పుడు కూడా చేస్తున్నారు. ఇక్కడ మన రైతులు అందరం ఆలోచించాలి. వ్యాపారస్తులకు వదిలేస్తే వాటి రైతులకు వచ్చే గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ఇవ్వాలి. అందుకే ప్రభుత్వం మనకి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే, వ్యాపారికి గిట్టుబాటు ధర ఇవ్వకపోతే